నేను మీకు ఇప్పుడు ఒక టైమ్ లైన్ చెప్తా. ఈ టైమ్ లైన్లో జరిగిన 2 మీటింగ్స్ వల్ల ఆంధ్రాకి కొన్ని లక్షల కోట్ల నష్టం జరిగింది. మనకి తెలియకుండానే మీకు నాకు నష్టం జరిగింది. సో జాగ్రత్తగా వినండి. ఈ టైమ్ లైన్ 2021లోది. ఆగస్ట్ 7న అదానీ ఇంకా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. సెప్టెంబర్ 12న ఇంకో మీటింగ్ జరిగింది. సెప్టెంబర్ 15న అదానీ నుంచి గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ లెటర్ వచ్చింది. సెప్టెంబర్ 16న ఆ ప్రపోజల్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. డిసెంబర్లో ఈ ప్రపోజల్కి సంబంధించిన అగ్రిమెంట్ జరిగింది. 2019లో సెగి మన దేశంలో సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టడానికి బిడ్స్ని ఇన్వైట్ చేసింది. అదానీ వెళ్ళి నేను 4 GW ప్లాంట్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి అన్నారు. అయితే అదానీ ఇచ్చిన ప్రైస్ సెగికి నచ్చలేదు. మన దేశంలో అంత మార్కెట్ లేదు, ఆ ప్రైస్ కుదరదమ్మా అని చెప్పారు. కానీ అదానీ ఏమో లేదు మార్కెట్ ఉంది అని చెప్పేసి మార్కెట్ క్రియేట్ చేస్తాను అని చెప్పేసి అప్పటి ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అదానీ తయారు చేసిన సోలార్ ఎనర్జీని పర్ యూనిట్ ₹2.49కి ఆంధ్ర గవర్నమెంట్ తీసుకుంది. కానీ అప్పటి యాక్చువల్ వాల్యూ ₹1.99 మాత్రమే ఉంది. అలా ఎక్స్ట్రా పే చేసి 7000 మెగావాట్స్ తీసుకుంది ఆంధ్ర గవర్నమెంట్. ఈ పవర్ ప్లాంట్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్ నుంచి ఆంధ్రాకి ఎనర్జీ రావాలి అంటే ఎక్స్ట్రా ₹3.30 పే చేయాలి పర్ యూనిట్. అంటే పర్ యూనిట్ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ అదానీ దగ్గర నుంచి ₹5.74 తీసుకుంది. పైగా ఇది 25 years అగ్రిమెంట్. దీని మొత్తానికి గవర్నమెంట్ పెట్టాల్సిన ఖర్చు 1,10 కోట్లు. మరి ఇంత ప్రజల డబ్బు నష్టం అని తెలిసినా గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకుంది? ఎక్కువ ప్రైస్ పే చేసి మరి ఎనర్జీని ఎందుకు తీసుకుంది? 1750 crores లంచం తీసుకున్నారు కాబట్టే ఒప్పుకున్నారు అని ఇప్పుడు బయటకు వస్తున్న అక్యూజేషన్. నిన్న ఒక కాంట్రాక్ట్ పొందడానికి అదానీ లంచాలు ఇచ్చారన్న కేసు మీద అమెరికాలో ఆయనకి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు అని చెప్పాను కదా, అది ఈ స్కామే. సో సెగి నుంచి ఒక కాంట్రాక్ట్ పొందడానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు. ఈ లంచాలు ఎలా రేస్ చేశారు? అమెరికాలో ఒక స్కామ్ చేసి అక్కడి నుంచి లోన్స్ ఇంకా బాండ్స్ రేస్ చేసి దాని త్రూ లంచాలు ఇచ్చారు. అందుకే అమెరికన్ FBI ఇన్వెస్టిగేట్ చేస్తే న్యూయార్క్ కోర్ట్ అదానీకి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే అమెరికాలో అదానీ దగ్గర మొదలైన ఈ కేసు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. 1700 crores లంచం కోసం ఆయన రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం తీసుకొచ్చారు అని ఇప్పుడు ఎలిగేషన్స్ మొదలయ్యాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కనుక ప్రూవ్ అయితే ఆయనకు కూడా అమెరికన్ జైలు తప్పదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.